టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. అయితే తమ ప్రశ్నలకు వైసీపీ నేతలు సరైన సమాధానం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాధానాల వీడియో రికార్డును సుప్రీంకోర్టుకు పంపించనున్నట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై ఉండవల్లి ప్రాంతంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో విచారణ ప్రారంభమైంది. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాంతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్, అడ్వకేట్ గవాస్కర్లు కూడా పోలీసు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా దేవినేని అవినాష్, తలసిల రఘురాం, గవాస్కర్ల పాస్పోర్ట్ సేవలు సీజ్ చేశారు పోలీసు అధికారులు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తనకు పాస్పోర్ట్ లేదని సమాచారం ఇచ్చారు. అదేవిధంగా జోగి రమేష్ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిన నేపథ్యంలో ఎక్స్పైర్ అయిన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గత కొంతకాలంగా కోర్టు ఆదేశాలు, ఇతర కారణాలతో విచారణకు వైసీపీ నేతల గైర్హాజరు కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు వైసీపీ నేతలు విచారణకు సహకరించాల్సిందే అన్న షరతు పెట్టడంతో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు వైసీపీ నేతలు. 4.5 గంటల పాటు సుదీర్ఘంగా వైసీపీ నేతలను విచారించిన పోలీసులు అనేక ప్రశ్నలు సంధించారు. అయితే వైసీపీ నేతలు ఇచ్చిన సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందలేదు. దీంతో మరోసారి వైసీపీ నేతలను విచారణకు పిలిపిస్తామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కేవలం పాస్పోర్ట్లు సరెండర్ చేయడం తప్ప వారు వాడే సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరచలేదని, విచారణలో ఎలాంటి వాస్తవాలు చెప్పలేదని మొక్కుబడిగా సమాధానం ఇచ్చారని పోలీస్ అధికారులు అంటున్నారు. వారిచ్చిన సమాధానాలతో పోలీసుల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఎవిడెన్సులు సరిపోల్చి సుప్రీంకోర్టుకు రిపోర్టు పంపించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాధానాల వీడియో రికార్డును సుప్రీంకోర్టుకు సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు విచారించనున్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు నందిగం సురేష్. విచారణ సమయంలో సహకరించలేదని, తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 2 రోజుల పాటు నందిగం సురేష్ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.